ఈ త్రివిక్రమ ఆవిర్భావం అనేటువంటి శ్రావ్య రూపకాన్ని ఆ విషయాన్ని ఆలోచించి వారి గ్రామంలో ఉన్నటువంటి ఆలయానికి అనుబంధంగా ఒక మంచి శ్రావ్య రూపకాన్ని తయారు చేసినటువంటి భారతుల రామకృష్ణ గారికి ప్రత్యేకంగా నా అభినందనలు. ఇది ఎప్పుడో చేసుకున్న పుణ్యం కాకపోతే ఇటువంటి కార్యక్రమాలు చేసేటువంటి అవకాశం రాదు. ఈ ఆలయం ఈనాటిది కాదు, ఎప్పటిదో ఎందరో వచ్చారు, ఇంకా ముందు ఎందరో రాబోతున్నారు. కానీ ఈ అవకాశాన్ని రామకృష్ణ గారికి ఇచ్చారు. ఒకటి, ఈ శ్రావ్య రూపకం ద్వారా బలి చక్రవర్తి త్రివిక్రమ అవతారం, బలిని ఎలా స్వామి విష్ణుమూర్తి నిగ్రహించాడు, ఎందుకు నిగ్రహించాడు, చూసేవాళ్ళకి అయ్యో అంత దానం చేస్తామని ముందుకు వచ్చిన వాడికి ఇటువంటి అన్యాయం చేశారా అన్న భావన కలిగేటువంటి ఒక రకమైన అపోహ వచ్చి, అటువంటి భగవంతుడి మీద ద్వేషంతో అనే మాట కనుక వచ్చిందంటే అది అంధం తమస్కు దారితీసేటువంటిది. అది సక్రమంగా కనుక అర్థం చేసుకోకపోతే అది మనం సద్గతి పోగొట్టుకునే వాళ్ళు అవుతాం. అందుకనే బలి చక్రవర్తి చేతనే తన అహంకారం గురించి, తనది కానిది తాను భగవంతుడికి దానం, మొత్తం లోకమంతా భగవంతుడిది, ఆ భగవంతుడు మనకి ఇస్తే మనకి వస్తుంది, ఆయన అనుకున్నంతకాలం ఉంటుంది, తర్వాత పోతుంది. ఈ విషయాన్ని మనం ఆ భగవత్ తత్వం అర్థం చేసుకోవాలంటే ఈ రోజుల్లో పోతన భాగవతం కానీ ఇతర భాగవతులు కానీ చదివేటువంటి అవకాశమే యంగర్ జనరేషన్కి పోయింది. ఆ పెద్ద పెద్దవాళ్ళు, పాతకాలపు వాళ్ళు ఎవరో కొంతమంది చదువుకుంటున్నారు, కానీ మిగతా వాళ్ళకి చదివేటువంటి అవకాశం కానీ దాన్ని ఎక్స్పోజ్ అయ్యేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే అది వరకు స్కూళ్ళలో భాగవతంలోంచి కొన్ని ఘట్టాలు మేము చదువుకున్నప్పుడు శిశుపాలవధని, రుక్మిణీ కళ్యాణం, రకరకాల పాఠ్యాంశాలుగా ఉండేవి. పిల్లలు ఇంటర్మీడియట్ బిఏ దాకా వచ్చేప్పటికీ కొంత భాగవత భారత రామాయణాలతోటి కొంత పరిచయం ఉండడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు ఇతర దేశాల్లో పనికొచ్చినటువంటి భారత భాగవత రామాయణాలు థాయిలాండ్, ఇండోనేషియా, మలేషియా ఇటువంటి దేశాల్లో పనికొచ్చిన భారత భాగవత రామాయణాలు మన దేశంలో దౌర్భాగ్య స్థితి వల్ల సెక్యులరిజానికి అర్థం మారి అవి ప్రజలకు అందుబాటులో లేకుండా, విద్యార్థులకు అందుబాటులో లేకుండా పోయింది. ఇది రాను రాను ఎంతవరకు వచ్చిందంటే ఆంగ్లం మీద మోజుతోటి తెలుగు చదవడం రాయటం కూడా రాని దౌర్భాగ్య పరిస్థితికి వచ్చినప్పుడు, ఇది తెలుగు వచ్చిన వాళ్ళకి చదవటం రాయటం రాకపోయినప్పటికీ కూడా విని ఆనందించి అనుభవానికి తెచ్చుకునేటువంటి శ్రావ్య రూపకంలాగా ఈ కావ్యాన్ని మంచి ఉద్దేశంతో రామకృష్ణ గారు బయటికి తీసుకొచ్చారు. ఒక రామకృష్ణ గారు అనుకుంటే ఇటువంటి మహత్కార్యం జరగదు. దీనికి ఎంతోమంది సహకారం, దండకం రాసిన ఆయన ఒక ఆయన శర్మ గారు అయితే, వీణా పండి గారు దానికి మంచి సంగీతాన్ని సమకూర్చి, నిత్య సంతోషిని, బాలకృష్ణ ప్రసాద్, మిగతా అటువంటి వాళ్ళ పెద్ద పెద్ద వాళ్ళందరినీ ఇందులో భాగస్వాములుగా చేసి, తానే బలి చక్రవర్తిగా వేషధారణ చేసి ఈ రామకృష్ణ గారు దీనికి ఒక మంచి రూపాన్ని తీసుకురావడం జరిగింది. ఇది ఒక రకంగా ఆయన వాళ్ళ ఊళ్ళో చెరుకూరులో ఉన్నటువంటి త్రివిక్రమ ఆలయానికి ఆయన చేసిన కైంకర్యం. ఎందుకంటే చాలామందికి మన వాళ్ళకి మన రాష్ట్రంలో త్రివిక్రమ అవతారంతో ఒక ఆలయం ఉందనే తెలియదు. అసలు నేను ఒక రకంగా చూస్తే నాకు తెలిసినంత వరకు కూడా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా త్రివిక్రమ ఆలయం ఉన్నట్టుగా నాకంత తెలియదు. కానీ నేను చూసింది తిరుక్కోయిలూరు అని తమిళనాడులో ఒక మంచి త్రివిక్రమ అవతార ఆలయం ఉంది, కేరళలో ఉందని చెప్తారు. అటువంటిప్పుడు మన రాష్ట్రంలోనే ఇటువంటి మంచి ఆలయం ఉన్నప్పుడు దాన్ని క్షేత్రంగా చేయాలి అంటే దాని ప్రతిభ, దాని మహత్యం అందరికీ తెలియాలి. ఆ తెలియాలంటే ఎలా తెలియాలి? ఈ విషయం పరిగణనలోకి రావాలి. పరిగణనలోకి రావాలంటే అది ఆ ఒక్క చెరుకూరు గురించి మాట్లాడితే జనానికి అది ఆకట్టుకునేటువంటి పరిస్థితి కాదు. ఇది మనం త్రివిక్రమ అవతారం ఎందుకు వచ్చింది, బలి అవతారం ఎందుకు, బలి కోసం వామన అవతారం ఎందుకు చేశారు, చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, అది హరికథా రూపంలో మొదలుపెట్టి
దాన్ని శ్రావ్య రూపంగా చేసి దాని తర్వాత దానికి కావలసినటువంటి హంగులన్నీ ఇచ్చి పోతన గారి పద్యాలు అందులో తీసుకొచ్చేసి అది కూడా మనకి వామనుడు త్రివిక్రముడు ఎట్టా అయ్యాడు అని పోతన గారు సూర్యుడిని ఒక ఆధారంగా తీసి రిలేటివ్గా ఏ రకంగా మొత్తం వర్ణించారో ఆ పద్యాలు చక్కగా తీసుకొని అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేట్టు, అందరికీ అర్థమయ్యేట్టు, పిల్లవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఉండేట్టు, ఒకవైపు భక్తి పెంపొందడానికి అవకాశం ఉండేట్టు, ఇంకోవైపు భాగవత పరిచయం అయ్యేట్టు, మూడో వైపు అందరికీ సంతృప్తి కలిగి మంచి సంగీత సాహిత్య విందు చేస్తూ ఈ రూపకాన్ని తయారు చేయడం జరిగింది. ఇందులో పాల్గొన్నటువంటి కళాకారులందరికీ దీనికి స్వరకల్పన చేసినటువంటి వీణాపాణి గారికి, ఈ మొత్తం కార్యక్రమానికి సంధానకర్తలైనటువంటి రామకృష్ణ గారికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా నేను అభినందనలు తెలుపుతూ, ఇది అందరికీ అందుబాటులోకి వస్తుందని, దాంతోపాటు అందరికీ ఈ చేసిన కృషి వలన భక్తి పెంపొందడానికి అవకాశం కలుగుతుందని, ఈ చెరుకూరు ఒక క్షేత్రంగా తయారవుతుందని చెప్పి భావిస్తూ నేను ఆ రిలీజ్ ఫంక్షన్కి రావాల్సింది, ఏదో భగవదీచ్ఛ రావడానికి అవకాశం కలగలేదు. కానీ ఈ రకంగా మీతోటి నా ఈ భావాలు పంచుకునేటువంటి అవకాశం కలిగించిన రామకృష్ణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.